ప్రియమైన దేవుని విశ్వాసులారా, క్రిస్మస్ పండుగ 2025 డిసెంబర్ 14వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. పిల్లలకు ఇచ్చే వాగ్దానము. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనము. ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రతిదినము దేవాలయమునకు త్రియేక దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి విచ్చేసి దీవెనలు పొందాలని ఎంతో ఆతృతపడతాము, ఆశీర్వదింపబడతాము, ఆనందపడతాము. అలాగే యేసుక్రీస్తును కూడా వారి తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మ గారు 12 ఏళ్లు నిండిన వాడైన ఆయనను దేవాలయమునకు తీసుకుని వచ్చిరి. యూదుల ఆచారం ప్రకారము ప్రతి సంవత్సరము ప్రపంచంలో ఉన్న యూదులు ఎక్కడ ఉన్నా పస్కా పండుగకు యెరూషలేమునకు రావడం అనేది నిబంధనగా కొనసాగుతున్నది. అది నేటి వరకు ఆచరిస్తూనే ఉంటారు. ఆ విధముగానే యేసును పస్కా పండుగకు ఆయన తల్లిదండ్రులు యెరూషలేమునకు తమ సంవత్సరముల వాడుక చొప్పున ఆయనను తీసుకొని వచ్చిరి. అప్పటి వరకు ఆయన జ్ఞానమును అభ్యసించుచు బలము పొందుతూ జ్ఞానంతో నిండిన వాడై దేవుని కాపుదలలో ఉండెను. ఆయన యెరూషలేమునకు వారి తల్లిదండ్రులు చెయ్యి పట్టుకొని వచ్చి దేవాలయంలో ప్రవేశించిన తర్వాత వారి చెయ్యి వదిలి దేవుని చేతిని పట్టుకుని పరిశుద్ధాత్మ శక్తి చేత నిండిన వాడై అక్కడే 3 రోజులు నిలిచిపోయాను. అయితే ఆయన శరీర తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మలు వెళ్ళి 3 దినములు అయిపోయినను ఆయన వారి వెంట వెళ్ళలేదు. ప్రయాణంలో తిరిగి గృహమునకు వెళ్ళుటను ప్రారంభించారు. ఆ ఊరి వారందరూ గుంపులు గుంపులుగా సమూహములుగా వచ్చినారు గనుక ఆ గుంపులలో తమ బంధువుల వద్దను తెలిసిన వారి వద్దను యేసు ఉన్నాడని తలంచినారు. కానీ ఆయన వారిలో ఎంత వెతికినను కనబడలేదు. వారు వెతుకుతూ తిరిగి మరలా యెరూషలేమునకు వచ్చిరి. అలా 3 రోజులు అంతా ప్రయాణంలో వెనుకకు వచ్చినారు. దారిలో మరియమ్మ గారు తన కుమారుడు కనపడనందున ఆమె ఎంత తల్లడిల్లిపోయిందో, శరీరం ఎంత అలసట చెందినో. వారు అలా అలసట చెందిన మనసులతో శారీరకమైన బడలికతో దేవాలయమునకు ప్రవేశించగానే అక్కడ అద్భుతమైన దృశ్యం సత్కరించినది. అది ఏమనగా 12 ఏండ్ల వాడైన యేసు ఆ దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి చెప్పుచున్న బోధలను వినుచున్న వారి మాటలను ఆలకించుచుండెను. అంతేకాక వారిని తిరిగి ప్రశ్నలు అడుగుచూ ఉండెను. ఆ దృశ్యం చూసిన యోసేపు మరియమ్మలు ఆశ్చర్యనొందిరి. ఆయన కనబడకపోతే ఆందోళన చెందిన వారి హృదయములు తెప్పరిల్లి ఆనందభరితులైరి. ఆయన మాటలు వినిన అక్కడి వారందరూ యేసు ప్రజ్ఞలకు, ప్రతిభా పాఠవాలకు, ఆయన బోధకులను అడిగే ప్రశ్నలకు, ఎంతో అనుభవం ఉన్న బోధకులు ఆయనను అడిగే ప్రశ్నలకు ధైర్యంగా ప్రత్యుత్తరమిచ్చుచు కూర్చున్న విధానమునకు ఆశ్చర్యపడిరి, ఆనందపడిరి.
అయితే ఆయన తల్లిదండ్రులు ఆయన యొక్క దైవత్వమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆ విధముగా బోధకుల మధ్య ఉండినను తిరిగి మరలా తల్లిదండ్రుల వెంట వెళ్ళి వారితో కూడా ఉండి జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుడిచ్చే పిలుపు కొరకు అద్భుతమైన కార్యములు జరిగించడానికి యవ్వనం వరకు ఆయన ఎదురు చూచుచుండెను. నేటి దినము మరొకసారిగా తల్లిదండ్రుల దేవాలయంలో దేవుని వాక్యం పఠించి ఆరాధించే దేవుని బోధలను 12 ఏళ్లకే దేవాలయంలో బోధి చెల్లించుచున్నారు. తల్లిదండ్రులు సమాజంలో ఒక్క దినముగా చేసి 1000 దినముల కంటే శ్రేష్టమైనది. మనము కూడా పిల్లల్ని దేవుని మాటల్ని వినుటకు మమ్మల్ని నీ సన్నిధికి రానిచ్చుచున్నావు. దేవుని భయభక్తులు నేర్పుదల ఇచ్చి తల్లిదండ్రులుగా మనం శ్రద్ధ తీసుకోవాలి. మరొకసారి ఈ రీతిగా పిల్లలు దేవాలయంలో దేవుని ఆరాధించే వారుగా సన్మార్గంలో నడపాలందుకు ఇదే దేవుని యొక్క సంకల్పించుచున్నాము. బాలుడు 12 ఏళ్ల వయసు వచ్చి ప్రవేశించి దేవుని మార్గంలో నడవవలెనని ఎలాగైతే ఆయన అవగాహన కల్పించి స్తోత్రం ఆ విధంగా మనమును బాలుడైన యేసు మాదిరిగా బిడ్డలను దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేయాలి. బాలుడు నడవవలసిన రోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నీరుగా దీవెనల వర్షము కుమ్మరించుము. బైబిల్ ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో మరియు ఇష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యంతో ఉన్నారో వారికి నీ ఆదరణ గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ప్రోత్సహించాలి. ఈ ప్రార్థన విధముగా ప్రతి నా బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థన అంశంలను మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్తుతించే ధన్యతను మన ఎల్లరిపై వర్షింపచేసి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. Jesús.